హరి ఓం. గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మీలితం యేన తస్మై శ్రీ గురవే నమః. అఖండమండలాకారం వ్యాప్తం యేన చరాచరం తత్పదం దర్శితం యేన తస్మై శ్రీ గురవే నమః. బ్రహ్మానందం పరమసుగతం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం గగన సదృశం తత్వమస్యాది లక్ష్యం ఏకం నిత్యం విమలమచలం సర్వధీ సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం సద్గురుం తం నమామి. శుక్లాం బ్రహ్మ విచారసార పరమాద్యాం జగద్వ్యాపిని వీణా పుస్తకధారిణీ అభయదాం జాడ్యాంధకారాపహాం హస్తే స్ఫాటికమాలికా విదధతి పద్మాసనే సంస్థితాం వందే తాం పరమేశ్వరీం బుద్ధిప్రదాం శారదాం శారదాం భోజవదనా వదనాంబుజే సర్వదా సర్వదా అస్మాకం సన్నిధిం క్రియాతు. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. పరబ్రహ్మణే నమః. అథర్వవేద అంతర్గత ప్రశ్నోపనిషత్తును అధ్యయనం చేస్తున్నాము. ఈ ప్రశ్నోపనిషత్తులో మనం 6వ మంత్రం ఆదిత్య అధ ఆదిత్య ఉదయం యత్ ప్రాచీన్ దిశం ప్రవిశతి తేన ప్రాచ్యాన్ ప్రాణాన్ రశ్మిషు సన్నిధత్తే యద్ దక్షిణా యత్ ప్రతీచి యద్ ఉదీచి యదధో యదూర్ధ్వం యదంతరా దిశో యత్ సర్వం ప్రకాశయతి తేన సర్వాన్ ప్రాణాన్ రశ్మిషు సన్నిధత్తే. ఇక్కడ చెబుతున్నది అంటే మనకు ప్రారంభంలోనే సూర్యచంద్రులు వచ్చారు. ఈ సూర్యచంద్రులు అనేటువంటి సూర్యుడేమో ప్రాణమని చంద్రుడేమో అన్నమని 2 అర్థములతోటి వచ్చుకుంటూ వస్తున్నారు. ఈ 2 అన్నమాట, ఈ ప్రాణము అన్నమే ఈ సకల ఈ చరాచర జగత్తులోని ఈ భూతములన్నింటిని కూడా పుట్టించేటువంటివి ఈ 2 ప్రధానమైనటువంటి. ఈ 2 ఎక్కడి నుంచి వస్తున్నాయి అని అంటే సూర్యచంద్రుల నుంచి వస్తున్నాయి. ఆ సూర్యచంద్రులు ఎవరంటే మన గీతలో చెప్పినట్టుగా పరమాత్మ స్వరూపములేను అందువరకు తెలుసుకున్నాం. ఇక ఇప్పుడు ఆదిత్యుని గురించి చెబుతున్నారు. ఆదిత్యుడు ఉదయతి, ఆదిత్యుడు ఉదయిస్తూ ఉన్నాడు. ఆ ఉదయించే దిక్కు ఏదైతే ఉన్నదో, ఏ వైపు అయితే ఉన్నదో సూర్యుడు వస్తున్నాడో ఆ దిక్కుని తూర్పు దిక్కు ప్రాచీం అని అన్నారు. ఆ ప్రాచీం దిశ నుంచి వస్తున్నాడు ఆయన. ఆ తర్వాత అట్లా వరుసగా ఆయన యొక్క రశ్మిషు కిరణములు, ఇక్కడ కిరణములు అంటే ప్రాణములు అని అర్థం. అవి 4 దిక్కుల వ్యాప్తి చెందాయి. ఒకటి ఊర్ధ్వము అధో, అలానే మొత్తం 8 దిక్కుల, మొత్తం అంత సర్వవ్యాపకమైనది ఆయన యొక్క రశ్మిషు. ఆ రశ్మిషు అంటే ప్రాణాన్, సర్వాన్ ప్రాణాన్ రశ్మిషు సన్నిధత్తే అనగా 10 దిక్కులా ఉన్నటువంటి సమస్తమైనటువంటి ఈ భూతజాలం ఏదైతే ఉన్నదో ఆ భూతజాలమునకు అన్నిటికి కూడా ప్రాణాన్ని కనెక్షన్ పోయింది. వచ్చారు కదా. ఓకే కదా గురుగారు శుభోదయం. శుభం అట్లానే. ఓకే, మొదలు పెడదాం అట్లానే. ఓం గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం పరబ్రహ్మణే నమః. ప్రశ్నోపనిషత్తులో ఇక్కడ 6వ మంత్రం. 6వ మంత్రంలో ఏమున్నదనంటే సూర్యుడు ఉదయిస్తున్నాడు. ఆ సూర్యుడు ఉదయించినందువలన రశ్మిషు ఆయన యొక్క సహస్ర కిరణములు సమస్త అన్ని దిక్కులకు వ్యాపిస్తున్నాయి అని చెబుతున్నారు. ఇక్కడ రశ్మిషు అని అంటే అర్థం ప్రాణములు అని అర్థం. ఈ సమస్తమైనటువంటి ఈ భూతజాలానికి ప్రాణములు ఆయన. అది అందుకనే ఒక సూర్యుడు సమస్త
జీవులకు తానొక్కొక్కడైనేతు పోలిక గతిన్ అని భాగవతంలో కూడా చెప్పారు. అందుకని కూడా ఒక్క సూర్యుడే అనేక మంది ఈ ప్రాణుల హృదయములలో ఉండి ప్రకాశిస్తున్నాడు అని అర్థం. అనగా ప్రాణము అక్కడ భాగవతంలో కూడా చెప్పాడు. ఆ ఒక్క సూర్యుడే ఉదయించి సమస్తమైనటువంటి ఈ భూతజాలానికి ప్రాణములు నిలుపుతున్నాడు, ప్రాణములు పోస్తున్నాడు అనేటువంటి భావం 6వ మంత్రంలో చెప్పుకుంటూ వచ్చాడు ఇక్కడ 6వ మంత్రంలో. అయితే ఇక్కడ విశేషం ఏమిటంటే పంచాయతనం అనేటువంటి మాట మనకు వచ్చింది. ఏమిటంటే పంచాయతం అంటే ఆదిత్య, అంబిక. మొట్టమొదటి ఆదిత్య వస్తాడు. ఆదిత్య అంటే సూర్యుడు. సూర్యుడు, అంబిక అనగా అనమాట పార్వతి, అలానే విష్ణు, శివుడు. ఈ విధంగా 5గురు ఈ దేవతలని విడివిడిగా అంటే ఆదిత్యులు కొంతమంది, గాణాపత్యులు కొంతమంది. గాణాపత్యులు అంటే వినాయకుణ్ణి మాత్రమే పూజించేటువంటి వాళ్ళని అర్థం. గాణాపత్యులు అంటే శైవులు, వైష్ణవులు, ఇట్లా శాక్తేయులు అట్లా ఉన్నారు. ఎప్పుడంటే శంకరుల కన్నా ముందున్నారు, లేక శంకరుల సమయంలో కానీ లేదా సరే ఆ కాలంలో ఉన్నారు, విడివిడిగా ఉన్నారు. వీళ్ళందరూ కూడా వైదిక ప్రకారంగానే చేస్తున్నారు. అనగా సూర్య ఆరాధన ఉందనుకోండి, ఆ ఋగ్వేదంలో ఉన్నటువంటి సూర్య మంత్రాలను ప్రకటిస్తూ ఆ సూర్యుడే ప్రధానమైనటువంటి దేవత అని అంటారు వాళ్ళు. అట్లా ఆ విధంగా పంచాయతనం అనేటువంటి 5గురు దేవతలని విడివిడిగా ఆరాధిస్తూ ఉన్నారు అప్పటి కాలంలో. అయితే శంకరులు ఏం చేశారంటే ఈ 5గురు దేవతలని ఒక చోట తీసుకొచ్చాడు. మీరు 5గురు దేవతలని భేదభావం లేకుండా మీరు ఉపాసించవచ్చు అని మన ఒక ప్లేట్లో 5గురు బొమ్మలను కూడా పెడతారు. వీటిని 5గురు బొమ్మల బదులు 5 సాలగ్రామాలు పెడతారు. పెట్టి మీకు ఎవరైతే ప్రధానమైనటువంటి దేవత అని అనుకుంటారో ఆ దేవతను మధ్యలో పెట్టుకొని చేయవచ్చు ఇట్లా అని. అట్లా ఏ విధంగా అంటే ఎందుకు చెప్పారు అని అంటే అందరూ ఒకటే, ఏకమేవా ద్వితీయం బ్రహ్మ. బ్రహ్మము ఒక్కడే, విడివిడిగా ఉండడు బ్రహ్మం. ఆ బ్రహ్మం వీళ్ళందరిలో ఉన్నాడు, అది చెప్పడం వైదిక ధర్మం. అందుకని పంచాయతనం శంకరులు పెట్టారు అది. కాబట్టి ఇక్కడ ఆ సూర్యుడు ఇక్కడ మనకు ప్రధానమైనటువంటి దేవతగా చెబుతున్నాడు. మనం అన్ని దేవతలను ఉపాసిస్తాం. ఏ దేవతను ఉపాసిస్తున్నా గానీ బ్రహ్మ అంటాం, ఆదిత్యో బ్రహ్మ అంటాం, ఇట్లా అనమాట. ఆ విషయమే నేర్చుకోండి అని మన గీతలో 10వ అధ్యాయంలో చెప్పాడు. అనగా నేను ఎన్నిట్లో ఉన్నాను కొన్ని ఉదాహరణ చెప్పాడు. ఆ ఉదాహరణలు అన్ని ఏమిటంటే బ్రహ్మ పదార్థము, బ్రహ్మము. చంద్రుడిలో కూడా ఉన్నటువంటి ఎవరు అని అంటే బ్రహ్మమేను. నక్షత్రాణామహం శశి అని చెప్పాడు కదా అక్కడ. అట్లా ఈ విధంగా అనమాట. అట్లా ఈ విధంగా కాబట్టి ఇక్కడ సూర్యుడు అనేటువంటి ఒక ప్రధానమైనటువంటి దేవత సర్వము వ్యాప్తమై ఉండి సమస్త భూతజాలములకు ప్రాణములను నిలుపుతూ ఉన్నాడు, ప్రాణాలను కూడా పోస్తూ ఉన్నాడు అని 6వ మంత్రంలో చెప్పి 7వ మంత్రంలోకి వచ్చేటప్పటికి ఆ సహా ఆ సూర్యుడు సహ ఏష వైశ్వానరో విశ్వరూపః ప్రాణో అగ్నిః ఉదయతే తదేతత్ రుచ అభ్యుక్తం. రుచ అభిఉక్తం. రుచ అంటే ఋగ్వేదము అని అర్థము, ఇంకోటి రుక్కు అంటే మంత్రము అని అర్థం. వాస్తవానికి ఇక్కడ రుక్కు అనేటువంటి ఋగ్వేదం. ఋగ్వేదంలో సూర్యుని యొక్క మంత్రాలు ఉన్నాయి. ఋగ్వేదంలో సూర్య మంత్రాలు ఉన్నాయి, ప్రత్యేకంగా సూర్య సంబంధించినటువంటి మంత్రాలు ఉన్నాయి. ఆ మంత్రాలని ఇక్కడ మీరు అనుసంధానం చేసుకోండి అని చెబుతున్నాడు. ఆ సూర్య సంబంధమైనటువంటి ఆ మంత్రాలని అని చెప్పుతూ ఇక్కడ భావం ఏం చెబుతున్నాడు, సయేష వైశ్వానర. సహ ఆ సూర్య వైశ్వానర. ఒకటి వైశ్వానరుడు, 2 విశ్వరూప, 3 ప్రాణ, 4 అగ్ని. అటువంటి ఆయన ఉదయతే తూర్పున ఉదయిస్తూ ఉన్నాడు. తదేతత్ రుచ అభిఉక్తం. తదేతత్ రుచ అభ్యుక్తం. ఏతత్తు ఆ సూర్యుని గురించి ఋగ్వేదము అభిముక్తం చక్కగా చెప్పబడి ఉన్నది. ఋగ్వేదంలో సూర్య మంత్రములు ఉన్నాయి అని చెబుతున్నారు. ఇక్కడ ఏమిటి, విశ్వరూప, విశ్వమే రూపముగా కలిగినటువంటి వాడు. వైశ్వానర, విశ్వానికి ప్రాణమైనటువంటి వాడు. ప్రాణము
ఆయన ప్రాణరూపము, అగ్ని ఆయన కూడా అదే ఆయన అగ్ని అని చెబుతున్నాడు. ఇక్కడ విశేషం ఏమిటంటే ఒక 4 విశేషాలు చెబుతున్నాడు ఇక్కడ. ఏమిటంటే విశ్వాత్మ విశ్వరూపము అయిన ప్రాణము అలా ఉదయిస్తున్నది. ఆ ఉదయిస్తున్నవాడు ఎవరయ్యానంటే విశ్వాత్మ, విశ్వరూపము, ప్రాణము మరియు అగ్ని. ఇన్నున్నాయి 4 లక్షణాలు. ఆ 4 లక్షణాలతో ఉన్నటువంటి ఒక దేవత తూర్పున ప్రతిరోజు 6 గంటలకల్లా వస్తూ ఉన్నాడు. అది గమనించండి అని చెబుతున్నది. అనగా ఏమిటనమాట, సూర్యుని గురించి చెప్పేటప్పుడు ఒక 4 లక్షణాలు చెప్పుకుంటూ వచ్చాడు. ఆ 4 లక్షణాలు ఏమిటయ్యానంటే దీనిలో విశేషంగా దీనిలో చెబుతున్నాడు ఏంటంటే సకల ప్రాణుల యందు ప్రాణశక్తి ఎవరు? సూర్య. ఒకటి. 2, సకల ప్రాణుల యందు ఆత్మ ఎవరు? సూర్య. అలానే ప్రాణరూపుడైనటువంటి దేవత ఎవరు? సూర్యుడు. ప్రతి దిక్కున తన స్వరూపముగా చేస్తూ ప్రతి దిక్కును తన స్వరూపముగా చేస్తూ ఉదయిస్తున్నటువంటి వాడు ఎవరు? సూర్యుడు. ఇంతటి మహిమ కలిగినటువంటి వాడు సూర్యుడు. అది ఇన్ని లక్షణాలు సూర్యుడికి ఉన్నాయి అని చెబుతున్నాడు. అందుకనే మనం సూర్యారాధనకి ఆదిత్య హృదయం చదువుతారు. ఆదిత్య హృదయం. ఈ ఆదిత్య హృదయం చదవటానికి ముందుగా ఈ ప్రశ్నోపనిషత్తులో సూర్యుని గురించి ఏం చెప్పారో కొన్ని విశేషాలు కూడా తెలుసుకోవాలి. ప్రశ్నోపనిషత్తు అంటే వేదం. ఆ వేదంలో ఏం చెప్పారు? ప్రాణశక్తిట ఆయన, ఆత్మట ఆయనే, ఆయనే అగ్నిట, ఆయనే ప్రతి దిక్కున వ్యాపిస్తూ ఉన్నటువంటి తన యొక్క మహిమలు అంటే తన యొక్క కిరణములు ఎవరంటే ఆయనే ఆ సూర్య అని చెబుతున్నాడు. ఇట్లా అని 7వ మంత్రంలో చెబుతున్నాడు. ఇక్కడ ఋగ్వేద మంత్రాన్ని అనుసంధానం చేసుకోండి అన్నాడు. ఋగ్వేద మంత్రాన్ని కూడా మన దీనిలో ప్రత్యేకంగా ఎక్కడ ఉందో కూడా చెప్పాం. మన పరిజ్ఞానం పుస్తకంలో వచ్చింది. పరిజ్ఞానం ఉన్నటువంటి వాళ్ళ పుస్తకం ఉన్నటువంటి వాళ్ళు సూర్య మంత్రాలు సూర్యుడికి సంబంధించినవి ఉన్నాయి. దానిలో చూడొచ్చు అట్లనమాట అని చెబుతూ ఇంతవరకు చెప్పింది మొత్తం మీద సూర్యుడే మొత్తం వైశ్వానర విశ్వరూప ఇట్లా చెబుతున్నారు అనమాట. వైశ్వానర అంటే విశ్వమునకు ప్రాణమైన వాడు ఇక్కడ అర్థం. అది మనకు అక్కడ వైశ్వానరో అగ్ని అనేటువంటి అక్కడ వచ్చింది పేరు అక్కడ అనమాట. ఇక్కడేమో విశ్వమునకంతటికి ప్రాణమైనటువంటి వాడు అని శంకరుల యొక్క వ్యాఖ్య అనమాట. ఇవన్నీ శంకరుల యొక్క వ్యాఖ్యలు ఇవి. మనం చెప్పుకున్నటువంటి అర్థాలు ఇవన్నీ సరి చెబుతూ ఇంకా తర్వాత 8వ మంత్రంలో విశ్వరూపం హరిణం జాత వేదసం పరాయణం జ్యోతిరేకంత పంతం జ్యోతి ఏకం, ఒక్కటే జ్యోతి. ఆ జ్యోతి సంగతి చెబుతున్న విశేషం చెబుతున్నాడు. ఏమిటో విశ్వరూపం, విశ్వమే రూపముగా కలిగినటువంటి వాడు ఒకటి. హరిణం అంటే ఇక్కడ హరిణం అంటే సహజంగా ఒక అర్థం ఏంటంటే హరిణం అంటే జింక. ఇక్కడ అర్థం మారిపోతుంది. అందుకని సంస్కృత భాషలో ఒక పదానికి ఒకటే అర్థంగా ఉండదు, పరిపరి విధాలు ఉంటాయి అర్థాలు. ఈ అర్థాలు పరిపరిగా విధాలుగా ఉంటాయి. పదం మాత్రం అర్థం ఒకటే వస్తుంది, పదాలు వేరు వేరు వస్తాయి ఒకటి. రెండోది ఒకటే అర్థం ఒకటే పదం ఉంటుంది, వేరు వేరు అర్థాలు వస్తాయి, అది నానా అర్థాలు. అట్లా ఉంటుంది సంస్కృత భాషలో. ఇక్కడ హరిణము అనేటువంటి దానికి అర్థం ఏమిటంటే ఇక్కడ విశేషం హరిణము కిరణములు అని అర్థం అనమాట. అంటే కిరణములు కలిగినటువంటి వాడు. జాత వేదసం, జాత వేదసం అని అంటే సహజంగా అగ్ని అనేటువంటి అర్థం ఉంది. జాత వేద, అగ్నికి అనేక నామాలు ఉన్నాయి. మనకు నిరుక్తంలో వస్తుంది. నిరుక్తం అని వేదాంగాల్లో ఒకటి నిరుక్తం. ఆ నిరుక్తంలో నీళ్లకి 100 మాటలు ఉన్నాయి జలం అంటానికి, అట్లనే అగ్నికి అట్లా ఈ విధంగా. కాబట్టి జాత వేదసం అంటే ఇక్కడ సర్వము తెలిసిన వానిని. జాత వేదసం, జాత అంటే పుట్టిన అని అర్థం, వేదసం అని అంటే తెలిసినటువంటివి అనగా ఇక్కడ అర్థం ఏంటంటే సమస్తము తెలిసినటువంటి వాడు. జాత వేదసం సమస్తము తెలిసినటువంటి వాడు ఆయన. అటువంటి వాడు జాత వేదం సమస్తము తెలిసినటువంటి వాడిని. పరాయణం సకల ప్రాణులకు ఆధారమైన వాడు. ఇంకొకటి ఒక్కొక్క విశేషాలు చెబుతున్నాడు. ఎన్ని చెబుతాడనంటే ఇక్కడ 12 విశేషాలు చెబుతాడు.
దీనిలో అన్ని విశేషాలు సూర్యుడికి చెబుతున్నాడు. మొట్టమొదటి విశ్వరూపము చెప్పాడు. విశ్వమంతా ఆయన రూపమే. హరిణం అంటే కిరణములు కలిగినటువంటి వాడు అనగా రశ్మిషు అని చెప్పింది వచ్చింది దానిలో. అది జాత వేదం అంటే అగ్ని స్వరూపుడు. పరాయణం అంటే సర్వమునకు సమస్తమైన ఈ భూతములకు అన్నిటికీ ఆధారమైనటువంటి వాడు, సమస్తమైనటువంటి పరాయణం. అటువంటి వాడైన ఏకం జ్యోతి, ఒకే ఒక కాంతి ఆకాశంలో కనబడుతున్నది. ఒకే ఒక కాంతి అనగా ఆ సూర్యుడు ఆయనట తపంతం. తపంతం వేడిమినిచ్చువాడు. ఇంకొక లక్షణం, వేడినిచ్చేటువంటి వాడు ఆయనే. చలికాలంలో చూసుకోండి, అబ్బా చలి పుడుతుంది కాస్త బయటికి వెళదాము ఆ ఎండ కోసం కొంతమంది ఇక్కడ మాకు బయట కూర్చుంటారు. చలికాలంలో గుంపు కూర్చుంటారు. ఏమిటబ్బా ఇంత బుద్ధిమంతులు వీళ్ళు అని అనుకుంటా. ఏమిటో సూర్యుడు కాదు, చలికి తట్టుకోలేక బయటకు వచ్చి కూర్చొని కాసేపు ఉండి ఉండి పోతుంటారు. ఏమిటిరా అని అనుకున్నా. నేనేమో మీకు పాఠాలు చెబుతుంటాను, అక్కడేమో వాళ్ళే చాలా గమ్మత్తుగా ఉంటుంది. చలికి తట్టుకో. ఎందుకనంటే వేడి తపంతం వేడిమినిచ్చువానిని తం ఆ సూర్యుణ్ణి సుధియ విజ్ఞాతవంత. సుధియ సుధియ, సు మంచి, ధియ బుద్ధి కలిగినటువంటి వాళ్ళు. అంటే అర్థమేంటి? ఋషులు అని అర్థం అనమాట. జ్ఞానవంతులు ఇక్కడ ఋషులు అని అర్థం. విజ్ఞా తపంతం తపంత తెలుసుకున్నారు. విజ్ఞాతవంత విజ్ఞాతవంత తెలుసుకున్నారట ఈ ఋషులు. ఈ ఋషులు అంటే వీళ్ళు జ్ఞానవంతులు. వీళ్ళు ఇన్ని లక్షణాలు ఉన్నాయి ఈ సూర్యుడిలో అని తెలుసుకొని, ఇంకా సహస్ర రశ్మి అంటే 1000 కిరణములు కలిగినటువంటి వాడు. మనకు సహస్ర అనే దానికి అర్థం చెప్పుకున్నాం. సహస్ర అనే దానికి అర్థం ఏంటంటే లెక్కలేనన్ని అని అర్థం. లెక్క పెట్టడానికి వీలు లేనన్ని. కానీ భౌతికమైనటువంటి అర్థంలో సహస్ర అని అంటే 1000 అని అర్థం చెప్పుకోవాలి. ఇక్కడ సందర్భాన్ని బట్టి చెప్పుకోవాలన్నమాట. సహస్ర కిరణుడు అంటే అనంతమైనటువంటి లెక్కలేనన్ని కిరణములు కలిగినటువంటి వాడు అని అర్థం అనమాట. లెక్కలేనన్ని కిరణములు కలిగినటువంటి వాడు. శతథా 100 విధములుగా. వర్తమానగా అంటే ఉంటూ, వర్తమానగా ఎల్లప్పుడూ కూడా వర్తమానం జరుగుతున్న కాలం ఇది. అనే ఒకప్పుడు ఉండి ఒకప్పుడు ఉండకుండా అనేటువంటిది లేదు. ఎప్పుడూ వర్తమానగా ఆయన. ఆయన డ్యూటీ ఏంటంటే 6 గంటలు కాగానే రావటం, 6 గంటలు కాగానే పోవటం. ఇది వర్తమానం ఆయనకి ఎప్పుడు. కాబట్టి ఉంటూ, ఎల్లప్పుడూ ఉంటూ, ప్రజాన ప్రాణులకు ప్రాణగా ప్రాణమైనటువంటి ఏష సూర్య, ఈ సూర్యుడు ఉదయతి తూర్పున ఉదయిస్తూ ఉన్నాడు అని చెబుతున్నాడు. ఇన్ని లక్షణాలు: విశ్వరూపం, హరిణం, జాతవేదం, పరాయణం. అటువంటి ఆయన ఏకః జ్యోతి, ఒక్కటే ఒక్క జ్యోతి ఆకాశంలో వెలుగుతూ ఉన్నది. తపంతం, ఆయన సమస్తమైనటువంటి జీవులకు వేడినిస్తూ ఉన్నాడు. సహస్ర రశ్మి, 1000 కిరణములు కలిగినటువంటి వాడు. అనంతమైనటువంటి కిరణములు కలిగినటువంటి వాడు. ఇంకా శతథ 100 విధములుగా. ఈ 100 విధములుగా ప్రవర్తించువాడు అని అర్థం. అనగా 100 విధములుగా, అనేక విధములుగా ఆయన కనబడుతూ ఉంటుంటాడు. ఇక్కడ శతథ అనే దానికి కొంచెం దీర్ఘంగా మనకు ఆలోచిస్తే, ఇప్పుడు కుండలు పెట్టాం నీళ్లు, ఆ నీళ్లలో 10 కుండల్లో పెడితే 10 కుండల్లో 10 సూర్యులు కనపడతారు. 100 కుండలు పెడితే 100 సూర్యులు కనపడతారు. ఇట్లా ఈ విధంగా అనేక సూర్యులుగా కనబడుతున్నాడు. అలా అనేక సూర్యులుగా ఎక్కడంటే అనేకమైనటువంటి ఈ ప్రాణులు ఉన్నాయి. ప్రతి ప్రాణి హృదయంలోనూ ఒక సూర్యుడు కనపడుతున్నాడు. పోనీ హృదయం కాదయ్యా, ప్రతి ప్రాణి కళ్ళల్లో ఒక సూర్యుడు కనపడుతున్నాడు. కాబట్టి ఎన్ని ప్రాణులు ఉన్నాయో అన్ని సూర్యులు ఉన్నారా? లేరు. ఒకటే సూర్యుడు సమస్తమైనటువంటి జీవులలో తన యొక్క రూపాన్ని ప్రతిబింబిస్తూ ఉన్నాడు. ప్రతిబింబం అదనమాట. ఒక మన ఎదురుగా 10 అద్దాలు పెట్టుకున్నామంటే మనం 10 రూపాలుగా అదే విధంగా కనబడుతుంటాం. మనిషి ఉన్నవాడు ఒకడే 10 విధాలుగా కనబడుతున్నాడు. అందుకనే ఒక్కో చోట ఆలయాల్లో అద్దాల మేడ, అద్దాల భవనం అని కొన్ని కొన్ని గుళ్ళల్లో ఉన్నది. అన్ని చుట్టూ అద్దాలు పెట్టారు. ఏమిటనో టికెట్ పెట్టారు పైగా. ఇదేదో విచిత్రంగా చూద్దాం అద్దాలు అన్నారు. వెళ్ళారు లోపలికి వెళ్ళి చూడంగానే వాడు ఏమిటి చూసినా తనే కనబడుతున్నాడు.
ఎటు చూసిన అటు దిక్కినా తనే, ఎటు చూసిన చూస్తుంటే 20 అద్దాలు అంటే 20 రూపాయలు కనపడుతుంది. ఏమిటి దానిలో ఉన్న అర్థమే తెలుసుకోరా, దీనిలో నీవు పరమాత్మవురా నీవు అని అర్థం. ఆ పరమాత్మ అనేకమైనటువంటి హృదయాల్లో అనేక జీవరాశుల్లో ఉన్నాడురా, దీని యొక్క అంతరార్థం తెలుసుకోరా అని అర్థం. అయితే మన వాళ్ళు చూసి అద్దాలలో ఓహో నా రూపం బాగుందా లేదా, కాబట్టి ఏదో దువ్వెనక ఉంటే జేబులో కాసేపు దువ్వుకొని చూసుకొని ఇక ఆ తర్వాత బయటకు వస్తారు. ఏమిట్రా ఇదేనంటే ఏమో అద్దాలు బాగున్నాయి అని అంటారు, అంతేగాని ఎవరికి తెలియదు. అది పెట్టినటువంటి ఉద్దేశం అదనమాట. అందుకని నా పూజా గదిలో పెద్ద అద్దం ఉంటుంది, 6 అడుగుల అద్దం. అదే మన శర్మకు చూశాడు కాబట్టి తెలుస్తుంది అనమాట. వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళకి తెలియనటువంటి వాళ్ళకు కూడా చెప్పాయి, దీని అర్థం ఇదిరా, అర్థమే అసలు. అద్దంలో నీ యొక్క ప్రతిబింబం చూసుకో, ప్రతిబింబం చూసుకుంటుంటే నువ్వు కనపడదు, నీలో ఏమైనా మార్పు ఉన్నది, అట్లనే సేమ్ అట్లనే ఉన్నావురా నువ్వు, ఏ మార్పు ఏం లేదు కదా, ఎట్లనే ఉన్నావు అట్లనే ఉన్నావు కదా. సరే ఉన్నానండి, సరే. దాని మీద నల్ల గుడ్డ వేసాను, ఇప్పుడు చెప్పరా అన్న. దానిపైన మనకు నలుపు ఎరుపు 2 గుడ్డలు 2 వస్త్రాలు వేస్తాను దాన్ని. ఆ నల్లని వస్త్రం వేసాను. చెప్పరా ఇప్పుడు నీ ముఖం చెప్పరు, ఎక్కడ కనపడుతున్నదండి, నా ముఖం కనపడలేదండి. మరి కనపడలేదు, సరే నీకు వస్త్రం బయట మాత్రం నల్లగా కనపడుతుంది, అది మాత్రం కరెక్ట్ కదా. అవునండి, ఇప్పుడు చెప్పరా, నల్లటి వస్త్రం తీసేసా. నేను కనపడుతున్నానండి. ఈ మధ్యలో అడ్డం వచ్చింది ఏమిట్రా, నల్లటి వస్త్రము, ఆ నలుపేర అజ్ఞానము. ఈ అజ్ఞానం అనేటువంటిది ఎప్పుడైతే తొలగిపోతుందో, నీలో ఉన్నటువంటి అజ్ఞానం తొలగిపోతుందో, అప్పుడు నీ స్వస్వరూపము కనపడుతుంది. అప్పుడు నువ్వు అప్పుడు ఇద్దరా చెప్పు మరి. ఇద్దరు కాదు కదా, ఒకటివే కదా. కాబట్టి ఏకమేవా ద్వితీయం బ్రహ్మ. అప్పుడు ఏమంటున్నాడు అద్దంలో చూసి, వాడు నేనేనే, తత్తు ఆ బ్రహ్మత్వం అసి, తత్వం అసి. అది శంకరులు పెట్టినటువంటి అద్వైత సిద్ధాంతంలో అది విశేషం. అది అక్కడ అద్వైత సిద్ధాంతాన్ని శంకరులు అక్కడ ప్రత్యేకంగా ఆయన జీవితం అంతా దేనికి ధారపోసాడు అంటే అద్వైత సిద్ధాంతానికి ధారపోసేశాడు. ఇప్పుడు చివరి స్టేజీలో ఉన్న ఒక 5 శ్లోకాల్లో ఉన్న చివరికి ఏది శంకర విజయంలో చివరి స్టేజీలో ఉన్నప్పుడు ఆ అనుభూతి మాత్రం మీరు అంటే నేను అనుభవిస్తున్నాను కాబట్టి మీకు తెలియదు. అది అంత అనుభవైక వేద్యం, చాలా గొప్పదైనటువంటి విశేషం, అంత గొప్పదైనటువంటి విశేషమైనది. ఆయనకి అమ్మవారు సర్వజ్ఞ పీఠ అధికారం ఇచ్చేసింది. చివరికి అమ్మవారు కూడా పరీక్షించింది. అమ్మవారు కూడా పరీక్షించిన తర్వాత ఇది సర్వజ్ఞ పీఠం అధిరోహణ అన్నారు. సర్వజ్ఞ పీఠ అధిరోహణం అన్నప్పుడు అప్పుడు కూర్చున్నాడు. ఆ పైనుంచి దేవతలందరూ పుష్పాలు పూసేశారు. ఓ బ్రహ్మాండం. దానిలో ఒక రకంగా వర్ణిస్తాడు చాలా చక్కగా. ఆ పుష్పాలు దేవతలుట ఎక్కడి నుంచి తీసుకురావాలి పుష్పాలంటే, ఆ వృక్షాలు ఉన్నాయి వాళ్ళ దగ్గర నుంచి తీసుకొస్తారు ఆ పుష్పాలు. అయితే ఆ ఇంద్రుడు భార్య శచీదేవిట రోజు ఆ చెట్లకు ఉన్న పుష్పాలు కోసుకొని పెట్టుకుంటుంటుంది. అయితే ఈసారిట వాళ్ళందరిట శచీదేవికి కూడా మిగలకుండా, ఒక్క పుష్పం కూడా మిగలకుండా మొత్తం గంపలు తీసుకొచ్చి నెత్తి మీద పోసేట. శచీదేవికి కూడా మిగలకుండా పుష్పాలు తీసుకొచ్చి అన్ని పోసేసేట. అన్ని పోసేసిన తర్వాత ఈయనట ఇక లేచాడట, నాకు ఇదంతా అవసరం లేదు, ఏమిటి సర్వజ్ఞ పీఠం కూర్చోవచ్చు అట్లనే, నాకు అవసరం లేదు, నేను వైరాగ్యం దీన్ని ఉన్నటువంటి వాడిని అని లేచి అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోతాడు. అక్కడ ఎక్కడనమాట, ఈ బదరీలో రెండోసారి బదరీ వచ్చినప్పుడు అనమాట. ఆ బదరీలో అక్కడ బ్రహ్మసూత్ర భాష్యం మొట్టమొదట రాశాడు 16 ఏళ్ల వయస్సులో. ఇప్పుడు 32 ఏళ్ల వయసులో మళ్ళీ వచ్చాడు. బదరీ మళ్ళీ వచ్చి అక్కడ ఉన్నటువంటి అందరూ యోగి పుంగవులు, దానిలో యోగం ద్వారా వాళ్ళు పరమాత్మను ధ్యానించేటువంటి వాళ్ళు, ఆ యోగి పుంగవులకు ఈ బ్రహ్మసూత్ర భాష్యాన్ని వాళ్ళకి చెప్పాడు. ఆయన జీవితంలో ఏమిటంటే అద్వైత సిద్ధాంతము, బ్రహ్మసూత్ర భాష్యం, ఈ రెండే. అదే మొత్తం మీద చెప్పింది. చివరి శంకర విజయంలో వచ్చేది అదే, వీటిలో వచ్చేది అదే, సమస్తం అది ఒక్కటి పట్టుకున్నటువంటి వాడికి ఈ సమస్తమైనటువంటి ఈ ప్రపంచం అంతా కూడా ఈశావాస్యమిదగం సర్వం యత్కించ జగత్యాం జగతు తేన త్యక్తేన భుంజీధ మహాకృత కస్వసిత్ ధనం వదిలేస్తాడు మొత్తం.
అదే అనమాట. దీనిలో అట్లా సాగుతున్నది అనమాట. చివరికి వచ్చేసింది ఓ 2 రోజుల్లో. అందుట్లో చివరి శ్లోకాలు శ్రద్ధరా వృత్తంలో పెట్టారు. శ్రద్ధర అంటే పెద్ద శ్లోకాలే అవి జరుగుతున్నాయి. అది అయిపోతుంది. శుభం భయాత్. ఎందుకంటే ఈ సందర్భంలో మనకు ఆదిత్యాం అంబికాం అనేటువంటి విషయాన్ని చెప్పుకుంటూ ఈ విధంగా మనం వచ్చాం అనమాట. కాబట్టి ఇక్కడ విశ్వరూపం, హరిణం, జాతవేదం, పరాయణం ఇట్లా ఈ విధంగా ఆయన యొక్క లక్షణాలు ఉన్నాయి. శతథ వర్తమాన ప్రాణ ప్రజానాం ఉదయతి ఏషః, ప్రజల కొరకు ఉదయతి ఏషః, ఉదయిస్తున్నాడు. ఏషః సూర్యః, ఈయన ప్రాణ. కాబట్టి 11 లక్షణాలు చెబుతున్నాడు. విశ్వరూపం, హరిణం, జాతవేదం, పరాయణం, ఏకః జ్యోతి, తపంతం సహస్రరశ్మి. తపంతం సహస్రరశ్మి, సహస్రరశ్మితోటి తపంతం. శతథ వర్తమాన ప్రాణ ప్రజానా ఉదయతి ఏషః సూర్య, తూర్పు దిక్కున ఉదయిస్తూ ఉన్నాడు అని ఈ విధంగా చెబుతున్నాడు. ప్రాణానికి సూర్యునితో తాదాత్మ్యం చెప్పడం ఆధ్యాత్మికంగా. ఈ ప్రాణమే మరొక రూపము సూర్య అని అర్థం అన్నమాట. ఈ మనలో ఉన్నటువంటి ప్రాణమే సూర్య అనేటువంటి తాదాత్మ్యం చెందటం అనేటువంటిది ఆధ్యాత్మికంగా తెలుసుకోండి అని చెబుతున్నాడు. అట్లా అనమాట. ఒక 12వ శతాబ్దంలో ఒక విశేషం ఒకటి ఉన్నది. ఏమిటంటే కొంతమంది విష్ణు భక్తుల్లో ఒక విష్ణు భక్తుడు ఆయన ఏమిటంటే విష్ణు భక్తుడు అంటే సూర్యనారాయణుడు. సూర్యనారాయణుడిని ఆరాధించేటువంటి వాడు ఆయన. రోజు సూర్యుడిని చూసి సూర్యుడికి నమస్కారం చేసి ఎప్పుడు భోజనం చేయటం కానీ ఏదైనా సరే సూర్యుడిని దర్శిస్తేనే చేసేది. అట్లా అనమాట. ఈయన అయితే ఇక్కడ ఏం చేశాడనమాట, ఈయన ఒక రోజున మబ్బులు పెట్టినాయి, వర్షాలు దినము రాలేదు, సూర్యుడు నమస్కారం చేసి కదా తినాల్సినటువంటి. ఈ పక్క వాళ్ళు వీళ్ళందరూ ఏం చేశారంటే, అయ్యా సూర్యుడు వచ్చేసాడండి, వీడు తినొచ్చండి అని అన్నారు. అదిగోనండి ఆ దిక్కున ఆ వైపున ఉన్నాడంటే సూర్యుడు అన్నారు. అనేటప్పటికి ఆ దిక్కున ఉన్నాడా, నిజంగా లేడు. కానీ ఏంటనమాట, దాని మబ్బులు కప్పుతున్నాయి అంతే, ఇంకేం లేదు అక్కడ అర్థం. ఈయన అక్కడ ఉన్నాడు కదా అని ఈయనకి అట్లా కనపడ్డాడు, మబ్బులు కనిపెట్టాడు. కానీ వీళ్ళకి మాత్రం సూర్యుడు కనపట్టాల. కానీ ఈయనకి సూర్యుడు కనపడ్డాడు. ఈయన సూర్యుడు కనబడి నమస్కారం చేశాడు. ఏమిటో నమస్కారం చేస్తున్నాడు, సూర్యుడు అసలు మబ్బులు పెట్టుంటే సూర్యుడు నమస్కారం చేస్తున్నాడు ఏంటి అన్నట్ట. అదిగోనండి సూర్యుడు కనపడుతున్నాడంటే నాకు అన్నట్టు. ఇక్కడ అర్థం ఏమిటంటే ఆ దిక్కున సూర్యుడు ఉన్నాడని భావించాడు. అందువల్ల భావన్నారాయణ, దేవుడి పేరు భావన్నారాయణ అనేటువంటి ఆలయాలు ఉన్నాయి కదా అక్కడక్కడ. భావన్నారాయణ, అది భావన్నారాయణ అనేటువంటి పేరు అనమాట. ఆయన భావించాడు ఆ దిక్కున సూర్యుడు ఉన్నాడు అని భావించాడు, ఆయన కనపడ్డాడు. భావన్నారాయణ, ఆ సూర్యుడే నారాయణ. అందుకనే సూర్యనారాయణ అని అంటాం చూడండి. శ్రీ సూర్య నారాయణ వేద పారాయణ అని మొదలు పెడతాం. వేదములకు నిధి అనమాట ఆయన సూర్యుడు. అందులో విశేషంగా ఋగ్వేద ఆర్యులు మొట్టమొదట సూర్యుణ్ణే ఆరాధించారు. ఋగ్వేద ఆర్యులు మొట్టమొదటి ప్రత్యక్ష దైవం ఆయన అన్నిటికీ సమానంగా గొప్ప విశేషములతోటి, అన్ని విశేషములతోటి ఉన్నటువంటి వాడు అనమాట ఆయన, ఆ సూర్యనారాయణుడు. ఆ సూర్యుడు మనకు ప్రత్యక్ష సాక్షి, కర్మ సాక్షి అనమాట. నిజంగా సూర్యుడే కనుక లేకపోతే ఒక వారం రోజులు లేడని అనుకోండి, సృష్టి అనేటువంటిది ఉండదు. ఒక రోజు లేకపోతేనే దిగలగలదు అనుకుంటారు. ఈ సూర్యుడు ఇట్లా ఉదయిస్తూ ఇంత ఉంటుంటే ఈ ప్రాణులకు అన్నిటికీ ఒరే వీరు ధర్మంగా బతకండ్రా అని ఒకవైపు నారాయణుడు చెబుతుంటే వీళ్ళందరూ నువ్వు చెప్పినట్టు మేము వింటామా, ధర్మంగా బతకండ్రా అంటే ఆ చేర్చి బతుకుతున్నారు. అదేనమాట ఇది. అట్లా ఉన్నారనమాట పరిస్థితి అది. ఇక్కడ దీనిలో మనకు విష్ణు సహస్రనామాల్లో 91వ నామం ఉన్నది. ఏమిటంటే సూర్యుని కిరణములు. ఇక్కడ ఒక విశేషం ఉంది. ఏమిటంటే మనకు సంవత్సరం గడిచిపోయిందండి, కొత్త సంవత్సరం వచ్చింది. రేపు మార్చిలో ఉగాది వస్తున్నది, సంవత్సరం అని అంటున్నాం. సరే సంవత్సరం అన్నట్టు. అసలు సంవత్సరం అంటే ఏమిటనమాట, దీనిలో ఒక 12 నెలలు గడిచిపోయినవి అని అర్థం అనమాట. ఇంకా అసలు అర్థం ఏమిటి, సంవత్సరం అంటే కాలహ, అది అర్థం. యత్ సంవత్సరో, ఎక్కడ
దీనిలో మంత్రపుష్పంలో వస్తుంది. చివరి మంత్రపుష్పం చెప్పాం మన వాళ్ళకి ఇదివరకు మీరు రాకముందు. దానిలో చివరిన యత్ సంవత్సరో ఆయతనవాన్ భవతి అక్కడ వస్తుంది. చివరిన సంవత్సర అంటే కాలము అని అర్థం. కాలమే పరబ్రహ్మము అని చెబుతాం అనమాట. ఇక్కడ సూర్యుని కారణంగా కాలం అనేటువంటి జరుగుతూ ఉన్నది. ఈ కాలము అనేటువంటి దాన్ని 2 భాగాలు చేశాడు. ఏమిటంటే సూర్యుడు ఉత్తర దిక్కు, దక్షిణ దిక్కు. ఉత్తర దిక్కుకు పోతున్నాడండి అంటే ఆ వైపున వెళ్ళిపోతున్నాడంటే స్వర్గద్వారములు తెరుచుకున్నాయి, ఉత్తరాయణము అని పేరు పెట్టారు. భగవద్గీతలోకి పోయినాడు. దక్షిణాయనము ఈ వైపున చెప్పాడు. ఏమిటి ఈ 2 విశేషాలు? మనకు దీనిలో కూడా ఆయన ఉత్తరాయణకి పోయినాడు, దక్షిణాయనకి పోయినాడు అని చెబుతున్నారు కదా. దీనిలో విశేషం అంతా చెప్పుకుంటూ వచ్చారు. ఇందులో ఏమిటంటే సూర్యుడి దగ్గరికి వెళుతున్నారనుకోండి, ఆదిత్య లోకానికి వెళుతున్నారు. ఆదిత్య లోకానికి వెళుతున్నారు అని అంటే అర్థం ఏంటంటే బ్రహ్మమును చేరుతున్నారని అర్థం. చంద్రలోకమునకు వెళుతున్నారు అని అంటే అర్థం ఏంటనమాట, చంద్రుడి దగ్గరికి వెళ్ళి సుఖాలు తాము చేసినటువంటి కర్మలకు, వేద విహితమైనటువంటి కర్మలకు చేసినందుకు ఆ పుణ్యాలను అనుభవించడానికి కోసం అక్కడికి వెళ్ళి అనుభవించి మరలా జన్మించి ఇదిగో లక్షాధికారులుగా ఏదో విధంగా జన్మిస్తారు. ఇక్కడ తర్వాత కూడా మనకు విశేషంగా వస్తుంది అనమాట. ఈ కర్మలు చేసేటువంటి వాటిల్లో వేదంలో ఉన్నటువంటి పూర్వ భాగం ఏదైతే కర్మకాండ చేస్తున్నాడో యజ్ఞయాగాది క్రతువులు. అయితే యజ్ఞయాగాది క్రతువులు ఇప్పుడు కాలంలో అందరూ చేయమంటే ఏ కొద్ది మందితో కానీ అందరూ చేయలేరు కదా. అందుకని వాటి యొక్క స్థానములో ప్రత్యేకంగా ఇష్టాపూర్తములని వచ్చినాయి. ఇవి అందరూ చేయవచ్చు. ఇష్టాపూర్తములు అంటే ఇష్టాపూర్తములు అని అంటే బావులు తవ్వించటం, చెరువులు తవ్వించటం, అడవులు పెంచటం, అంటే చెట్లను పెంచటం, అలానే కావ్యాన్ని అంకితం చేసి తీసుకోవటం, అనగా కావ్యాన్ని రచింపజేయటం. ఇదిగో మీరు సుందరకాండ మీ వల్లనే ఈసారి బాగా బయటకు వస్తుంది సుందరకాండ, దానికి సంబంధించిన ద్రవ్యం సమర్పణ అనమాట, అది విశేషం. ఇటువంటివన్నీ ఇష్టాపూర్తములు. ఈ ఇష్టాపూర్తముల వలన వీళ్ళకి పుణ్యం లభిస్తుంటుంది. ఈ పుణ్యం లభించడం వలన ఏమవుతుంది, ఈ పుణ్యాన్ని వాళ్ళు అనుభవించాలి. అనుభవించడానికి తర్వాత జన్మలో గొప్ప జన్మగా వస్తుంది వాళ్ళకి. ఇష్టాపూర్తములు అనమాట, వీటిని ఇష్టాపూర్తములు అంటారు. అట్లా అనమాట. ఇట్లా 2 రకాలు ఉన్నాయి. అటు ఆదిత్యలోకము, చంద్రలోకం అనేటువంటి విషయములు. ఈ చంద్రలోకం అనేటువంటిది వెళ్ళటం అంటే దక్షిణాయనము. ఈ దక్షిణాయనం అనేటువంటిది సూర్యుడు దక్షిణ దిక్కుకు వెళుతున్నప్పుడు అని అర్థం అనమాట. ఇప్పుడు ఒక విశేషం మీకు గుర్తు చేస్తా. ఏమిటనంటే దక్షిణాయనం వచ్చిందండి. దక్షిణాయనం రాగానే మన తులయకాశి ఇక్కడి నుంచి మొదలు పెట్టేస్తారు. మీరు దక్షిణాయనంలో చూడండి, విశేషంగా పరమాత్మని గురించి ధ్యానం చేయటం, పూజలు, పునస్కారాలు అన్ని కూడా దక్షిణాయనంలో ఉన్నాయి. అన్ని దక్షిణాయనంలో. ఉత్తరాయణంతో పోల్చుకొని చూస్తే కార్తీక మాసం కానీ, మార్గశిరం కానీ, గణపతి నెల ఉంది ఒకటి, గణపతి నెల. అందుట్లో వరుసగా పంచాయతనం వస్తాయి. జాగ్రత్తగా మీరు కనిపెట్టలేదు, పంచాయతనం అది. వరుసగా ముందు గణపతి వస్తాడు, చివరికి సూర్యుడు వస్తాడు. పుష్యమాసంలో సూర్యుడు వస్తాడు. అర్థమైందా? వరుసగా ఒక్కొక్క నెలలో ఒక్కొక్క దేవుణ్ణి మనం ఆరాధిస్తూ పంచాయతనం. ఈ ఆరాధించడం అనేటువంటిది ఏమిటనమాట, దీన్ని వైదిక ప్రకారంగానే చేస్తుంటాం, వేద ప్రకారంగానే చేస్తుంటాం. ఇన్ని చేయటానికి మూలం ఎవరయ్యానంటే ఆదిశంకరులు. అది ఇలా ఈ విధంగా ఆదిశంకరులు వీళ్ళని వైదిక మార్గంలోకి పెట్టేశారు. ఈ ప్రజలందరినీ వైదిక మార్గంలో పెట్టేసి, మీరు 5 పంచాయతనాలను చేస్తున్నారే, 5గురు ఏమిటనగా ఏకమేవా ద్వితీయం బ్రహ్మ, అది అని చెప్పేది. ఎవరికి ఏది ఇష్టమైతే అది చేసుకోండి. అమ్మవారికి ఇష్టమో, నేను అమ్మవారి భక్తులు నాకు చేసుకో, సూర్యారాధన చేసుకో, గణపతి చేసుకో, లేదు నేను అన్ని చేసుకుంటా, మరీ మంచిది.
ఇట్లా ఏంటనమాట, వీళ్ళని వైదిక మార్గంలో పెట్టాడు. ఎందుకు పెట్టాడు దీనిలో, అది రహస్యం. ఎందుకు పెట్టాడంటే తెలిసిన, అవతల పోటీగా రెండు ఉన్నాయి. ఆ రెండు ఏమిటో బౌద్ధ జైనాలు ఉన్నాయి. తర్వాత దీనిలో శంకర విజయంలో వస్తుంది అనమాట, బౌద్ధ జైనాలు ఉన్నాయి. ఆ బౌద్ధ జైనాలు ఏం చేస్తున్నాయి అని అనమాట, అవి ఆకర్షిస్తూ ఉంటాయి. బౌద్ధ జైనాలు వాళ్ళన్నీ చెప్పేది ఏంటంటే, మీరు తర్వాత జైన మతంలో ఉన్నటువంటి సిద్ధాంతము, బౌద్ధ మతంలో ఉన్న సిద్ధాంతాన్ని తీసుకుంటుంటే మీరు ఆ ఆశ్చర్యం వేస్తుంది. జైన మత సిద్ధాంతంలో ఆశ్చర్యం వేస్తుంటుంది. చాలా గొప్పగా ఆ జీవాస్తికాయము అని వస్తుంది. ఇట్లా మేము విశేషంగా చెప్పుకుంటూ పోతే మన చివరికి నేను శంకర విజయంలోకి వెళ్ళిపోతా అక్కడ అనమాట. అందుకని దీన్ని అంతటితోటి ఆపేసేసి ఆ సందర్భం వచ్చినప్పుడు చెప్తా. సరే, ఇక్కడ మనకు విష్ణువు అంటే సూర్యుడు. ఇక్కడ ఈ సూర్యుడికి ఏమిటంటే మొత్తం సమస్త దిక్కులా వ్యాపిస్తూ సంవత్సరాన్ని 12 నెలల్ని గడుపుతున్నాడు అని అర్థం చెబుతాం. దీనిలో విశేషంగా మనకు శంకరులు చెప్పినటువంటి సూర్య అనే పదానికి ఆయన శంకరులు చెప్పినట్టు వ్యాఖ్యానం, సంపదలను కలిగించేవాడు అగ్ని స్వరూపుడు అని చెప్పారు. సంపదలను ఇచ్చేటువంటి వాడు సూర్య, రెండోది అగ్ని స్వరూపుడు అని శంకర భాష్యం చెప్పింది అనమాట. శంకర భాష్యం విష్ణు సహస్రనామానికి శంకర భాష్యం ఉన్నది. ఆ శంకర భాష్యంలో సూర్య అనేటువంటి పదానికి ఆ అర్థాలు అని చెప్పారు. ఆయనయే ఏమిటనమాట, సమస్త సంపదలను ఇస్తున్నాడు అని చెప్పాడు అని చెబుతూ, ఇంకా 9వ మంత్రంలో ఇంకో విశేషమైనటువంటిది ఏమిటంటే, దీనిలో సంవత్సరో వై ప్రజాపతి, సంవత్సరో వై ప్రజాపతి తస్యాయనే దక్షిణం చ ఉత్తరం చ తద్యేహ వై తదిష్టాపూర్తే కృతమితి ఉపాసతే తే చాంద్రమసమేవ లోకమభిజయంతే త ఏవ పునరావర్తంతే తస్మాదేత ఋషయః ప్రజాకామా దక్షిణం ప్రతిపద్యంతే ఏషః వై రైర్యః పితృయాణః అని చెప్పి, ప్రజాపతి జీవులకు ప్రభువు అనగా అర్థం ఏమంటే బ్రహ్మము, బ్రహ్మదేవుడు గారు. నిజంగా సంవత్సర పూర్తి సంవత్సరం తస్య అతనికి దక్షిణంచ దక్షిణము దిక్కు అనగా దక్షిణం అంటే 6 నెలలు, ఉత్తరంచ ఉత్తరము అని ఆయన 2 మార్గాలు ఏర్పాటు చేశారు ప్రజాపతి గారు. 2 మార్గాలు, ఉత్తర మార్గము దక్షిణ మార్గం. ఇదే మనకు గీతలో కూడా వచ్చిందనమాట. ఉత్తరాయణము దక్షిణాయనము 2 మార్గాలు, 6 నెలలు 6 నెలలు వచ్చింది. తత్ కనుక ఎవరైనా హవై నిజంగా తత్ ఆ ఇష్టాపూర్తే, ఇష్టాపూర్తములు చెప్పాం. ఆ ఇష్టాపూర్తములు చేసినటువంటి వాళ్ళు అనగా మనం కొన్ని ఉదాహరణలు చెప్పాం. ఇంకా యజ్ఞకర్మలు చేయడము ఇటువంటివన్నీ ఇష్టాపూర్తాలు చేసినటువంటి వాళ్ళు ఈ విధంగా వాళ్ళుట శాశ్వతమైన విలువ కలిగినటువంటి ఇతి అని ఉపాసిస్తారు. అనగా వాళ్ళు ఆ పుణ్యకర్మలు చేసిన వాళ్ళు అవుతారు, పుణ్యములను అనుభవిస్తారు అని చెబుతున్నాడు. పుణ్యములను అనుభవించటము అని అర్థం. అనగా అర్థం ఏమిటనమాట, తర్వాత జన్మలో కష్టాలు ఉండవు అని అర్థం. అది కష్టములు అనేటువంటిది వాళ్ళకి అసలు జీవితంలోనే ఉండవు, అన్ని సుఖాలే ఉంటాయి. ఒక మాట చెప్పాలంటే ఏదో అంటారు చూడండి, ఒక వాక్యం, పట్టిందల్లా బంగారం అంటారు చూడండి, అది వాళ్ళ జీవితం అంతా అట్లా ఉంటుంది దాని యొక్క అర్థం అనమాట. అది ఇష్టాపూర్తాలు చేసినటువంటి వాళ్ళు అట్లా వాళ్ళుట చాంద్రమసం లోకం, చంద్రలోకాన్ని ఇష్టాపూర్తాలు చేసినటువంటి వాళ్ళు చంద్రలోకం వెళ్ళి అభిజయంతే, ఆ చంద్రలోకాన్ని జయిస్తారు అనగా చంద్రలోకం చేరుతారు. అటువంటి వాళ్ళు తప్పకుండా పునరావర్తంతే, తిరిగి వస్తారు, మరలా జన్మ తీసుకుంటారు. ఇది చెప్పేది. చంద్రలోకం వెళ్ళినటువంటి వాళ్ళు అనగా దక్షిణ మార్గంలో వెళ్ళినటువంటి వాళ్ళు మరలా తప్పనిసరిగా జన్మ తీసుకుంటారు. ఒక రూఢి చేసేసాడు అది. మరలా జన్మ తీసుకుంటారు. మరలా జన్మ తీసుకోకుండా మార్గం ఏమిటి అని అంటే ఉత్తరాయణము. ఆ ఉత్తరాయణంలో ఆదిత్యుడు ఉత్తరాయణ దిక్కుకు పోతుంటాడు. ఆ ఉత్తరాయణంలో వెళ్ళినటువంటి వాళ్ళు మరలా జన్మ తీసుకోరు అని చెబుతున్నాడు. అనగా బ్రహ్మము దగ్గరికి వెళతారు. అది ఎట్లా వెళతారో చెబుతున్నారు. ఇప్పుడు సహజంగా ఏమంటుందంటే లోకం, ఏమంటే ఉత్తరాయణంలో పోయినాడండి వాడు,
కాబట్టి బ్రహ్మానికి వెళ్ళిపోయినాడా, దక్షిణాయనంలో వెళ్ళిపోయినాడు, వీడు చంద్రలోకం వెళ్ళిపోయినాడా. వీడిని చూస్తే వీడు పాపిష్టి, వాడు పాపిష్టి. వీళ్ళిద్దరు పాపిష్టి వాళ్ళు వీళ్ళందరికీ కూడా బ్రహ్మలోకం వెళ్ళిపోయినాడా, వీడు కూడా పాపిష్టి వెళ్ళిపోయినాడా. అంతే కదా లెక్క ప్రకారం వచ్చేటువంటిది. మీరు చెప్పిందట్టు అంతే కదా అని అంటారు. దానికి చెబుతున్నాడు అనమాట. చంద్రలోకం వెళ్ళేటువంటి వాళ్ళు యజ్ఞకర్మలు ఇష్టాపూర్తాలు చేసిన వాళ్ళు వెళతారయ్యా అని అన్నాడు. అది ఇక్కడ తెలుసుకోవాల్సింది. వీడేమన్నా ఇష్టాపూర్తాలు యజ్ఞకర్మలు ఏమన్నా చేశాడా, చేయలేదు. కాబట్టి వీడు ఎక్కడికి వెళ్ళిపోతాడు అంటే అధోలోకానికి పోతాడు వీడు. అది మనకు వస్తుంది అనమాట. దీనిలో బ్రహ్మసూత్ర భాషలో వీటిలో అధోలోకానికి పోతాడు. ఇటువంటి వాళ్ళందరూ కూడా అధహ అని. వీళ్ళందరూ ఊర్ధ్వలోకానికి వెళుతూ 2 మార్గాలు ఉన్నాయి. శృతి అని ఒక పదం వేశాడు దేనిలో, భగవద్గీతలో 2 మార్గాలు ఉన్నాయి అని చెప్పాడు. ఆ 2 మార్గాలలో పయనిస్తూ ఉంటుంటారు. ఎవరు ఎటువంటిది అనేటువంటి విషయాన్ని ఇక్కడ చెబుతున్నారు. చంద్రలోకం వెళ్ళినటువంటి వాడు మళ్ళీ వస్తాడండి. తస్మాత్ అందువలన ఏతే ఋషయ, ఈ ఋషులు జ్ఞానవంతులు, ప్రజాకామాహ సంతానార్థులై దక్షిణాన్ని ప్రతిపద్యంతే పొందుతూ ఉంటుంటారు, అనగా మరలా పుడుతూ ఉంటుంటారు అని అర్థం. ఈ జ్ఞానులు యజ్ఞ కర్మలు చేస్తూ మళ్ళీ పుడుతుంటారు అని అర్థం. యజ్ఞ కర్మలు చేసేవాళ్ళు ఎవరయ్యా, మునులు ఋషులు. వాళ్ళు కూర్చొని అడవుల్లో కూర్చొని, ఆ రామాయణంలో అంతేగా అంతా యజ్ఞకర్మలే అక్కడ. కాబట్టి వీళ్ళందరూ యజ్ఞకర్మలు చేస్తూ మళ్ళీ ఉడుతూ ఉంటుంటారు. ఏషహ ఇదే హవై నిజంగా రహి పదార్థము, ఇది పదార్థం. మొట్టమొదటి పదార్థముతోటి వచ్చాడు కదా, చెప్తుంటూ వచ్చాడు కదా, ప్రాణము పదార్థము అంటే ఇక్కడ అన్నము అనగా అన్నం తింటేనే వీడు జీవి. అన్నం తింటేనేగా, ఎంత ఋషి అయినా కానీ ఆయనకి అసలు అన్నం తినాలి. అన్నం అంటే ఆయన దొరికేది, ఆయనకి ఏం దొరుకుతాయి, పండ్లు దొరుకుతాయి, కాయలు ఏవో దుంపలు దొరుకుతుంటాడు, అది అన్నం ఆయనకి. మనకేమో అన్నం సరే. అట్లనే పక్షులు జంతువులు ఉంటే వాటికి అన్నం సరే, అట్లా అనమాట ఇది. కాబట్టి ఈ అన్నం అనేటువంటిది ఇది పదార్థం. ఈ పదార్థం కోసము వీళ్ళు ఎప్పుడూ గిరగిరా తిరుగుతుంటారు. దీన్నే గీతలో యజ్ఞ చక్రం అన్నాద్భవంతి భూతాని, అక్కడ ఏది దానిలో వచ్చింది కదా, యజ్ఞ చక్రం గురించి చెప్పుకుంటాడు. పర్జన్యాదన్న సంభవ, అట్లా వరుసగా చెప్పుకుంటూ వచ్చారు. వీళ్ళందరూ కూడా ఎటు పోతుంటారని మళ్ళీ పుడుతుంటారు అని చెబుతుంటారు. ఇది వీళ్ళందరూ అది చెబుతున్నాడు అక్కడ. కాబట్టి పదార్థం ఏదైతే పితృయానహ, పితరుల దారి అని చెబుతున్నాడు. కాబట్టి ప్రయాణిస్తారు, పదార్థమే ఈ పితరుల దారి అని అర్థం చెప్తున్నాడు. ఈ అన్నం కోసమే పితరుల దారి అని చెప్పుకుంటూ ఇక్కడ వర్ణన చేసుకుంటూ వచ్చాడు అనమాట. ఇక్కడ సంవత్సరమే ప్రజాపతి. ఇక్కడ సంవత్సరం అంటే కాలము అనేటువంటి అర్థము. కాలమే నిజానికి ప్రజాపతి, జగత్ ప్రభువు. కాలము ప్రధానంగా, కాలాన్ని ఎవరు ఎదిరించలేరు అని మనకు చాలా సార్లు వచ్చింది అనమాట. మనకు సుందరకాండలో ఆంజనేయ స్వామి 10 సార్లు అంటాడు, కాలాన్ని ఎవరు ఎదిరించలేరు, ఎంతటి వాళ్ళైనా సరే కాలానికి వశం కావాల్సిందేను. కాలానికి ఎదిరించి నిలబెడతామంటే వాడు ఓడిపోతాడు, ఎంతటి గొప్పవాడైనప్పటికీ అని చెబుతాడు. రామచంద్రుడు అంతటి వాడు కూడా కాలానికి వశమై పడిపోయినాడు. కాల విధి. దానిలో ఒక విశేషం ఉన్నది. ఏమిటంటే, ఏమండి, రామచంద్రమూర్తి తెలియగలవాడు కదా, అంతా బాగా వచ్చు కదా, అని తెలుసు కదా. అందులో రాక్షసులు మాయగా చేస్తే కనిపెడతాడు, అన్ని తెలుసు కదా. మాయలేడు వచ్చింది, వాడు మారీచుడు, మాయ అని కూడా తెలుసు. ఈ రాక్షసులందరూ మాయలు చేస్తుంటారు సంగతి కూడా తెలుసు. అన్నీ తెలుసండి బాగానే. ఆమె ఏమడిగింది, ఆ జింక కావాలండి అన్నది. ఆ జింక కావాలనేటప్పుడు తెలుసు కదా. ఎందుకు పరిగెత్తాడు మరి? ఆ జింక కోసం పరిగెత్తుకుని ఉంటే సమస్య లేదు కదా, అసలు రామాయణమే లేదు కదా. అసలు ఎందుకు పరిగెత్తాడు? తెలిసి పరిగెత్తాడు. తెలియకుండా పరిగెత్తాడా? తెలిసి పరిగెత్తాడు. ఈ రాక్షసులు మాయలు చేస్తుంటారా అని ఆ లక్ష్మణస్వామి చెప్పాడు. లక్ష్మణస్వామి డైరెక్ట్ గా చెప్పేసి ఇచ్చాడు, వీడు ఎవడో కాదో మారీచుడేనండి అని అన్నాడు.
అంటే రామచంద్రమూర్తి కూడా అవునరా వీళ్ళందరూ మోసాలు చేస్తుంటారు మనల్ని, కరెక్టే నువ్వు చెప్పినట్టు కూడా వీళ్ళెవరో రాక్షసులేరా అని అన్నాడు. ఆమెకు చెప్పారు, ఏమమ్మా వీడు రాక్షసులమ్మ మహామాయ అండి, మనల్ని మోసం చేస్తామనండి అని చెప్తే విన్నది ఆమె వినలేదు. మరి ఆమె ఏమంటున్నది, నాకు కావాల్సిందే ఆ జంక అంటున్నది, కానీ కనీసం దాని తోలన్నా తీసుకురా అంటున్నది. ఇది కాల వైపరీత్యము. లొంగిపోయినాడు, తెలిసి కూడా పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. పరిగెత్తుకుంటూ వెళ్ళి చివరికి పరిస్థితులు ఎటు దారి వచ్చినాయి, ఎన్ని కష్టాలు అనుభవించారు. ఆమెమో చెప్పారు ఆమెకి, ఏమమ్మా వాడు మోసగాడమ్మా, అది కాదమ్మా ఇది కాదమ్మా అని చెప్పారా? సరే చెప్పారు సార్. ఆమె అనకూడని మాటలు అన్నది. ఇదే ఇక్కడ అర్థం చేసుకోవాలి, లక్ష్మణ స్వామిని అనకూడని మాటలు. అది మనం కానీ మళ్ళీ చెప్పుకుంటుంటే కూడా మళ్ళీ సీతాదేవి తగులుతుందని చెప్పటం లేదు నేను. అనకూడని మాటలు కూడా అనేటప్పటికీ ఆ ధర్మం ఏం చేసిందన్నమాట, నీకు శిక్ష వేస్తానంది. అంటే ఇక్కడ సీతాదేవిని మామూలు ఒక మానవ కాంతగా చూడాలి, ఇప్పుడు చూసి అప్పుడు భావించుకోవాలి. అది నీకు శిక్ష వేస్తాను, నువ్వు లక్ష్మణ స్వామి అంతటి వాడిని, ధర్మస్వరూపుడైనటువంటి వాడిని అనకూడని మాటలు అన్నావు కాబట్టి నీకు శిక్ష వేస్తారు, సంవత్సరం శిక్ష వేస్తా అని సంవత్సరం పాటు శిక్ష వేసేసాడు. అనుభవించుకో, కూడు నీళ్లు లేవు ఆమెకి, సంవత్సరం పాటు కూడు నీళ్లు లేవు. అప్పుడు ఏం చేశాడనమాట, ఇంద్రుడు పాయసం తీసుకొచ్చి ఇచ్చాడమ్మా, పాయసం తినమ్మా, దేవతలు ఇచ్చిన పాయసం కదా, ఆ పాయసం కాస్త తినేటప్పటికల్లా ఆకలి దప్పులు లేకుండా సంవత్సరం పాటు ఉన్నది. ఇంద్రుడు వచ్చి ఇచ్చాడు కాబట్టి సరిపోయింది. ఇంద్రుడు వచ్చి ఇచ్చాడంటే అక్కడ రామచంద్రమూర్తి ఉన్నాడు, అక్కడ మెయిన్ అసలు హెడ్. అందుకు ఇంద్రుడు వచ్చాడు, ఇంద్రుడు వచ్చి ఇచ్చాడు. అప్పుడు ఎందుకు చెబుతున్నారనంటే, ఈ కాలం అనేటువంటిది ఎటు తిప్పుతున్నదో ఎటు తీసుకుపోతున్నదో కొంతమందిని ఇబ్బంది పెడుతూ ఉంటుంటుంది, కానీ ఆ ఇబ్బంది కష్టాలకు ఓర్చుకుంటుంటారు. చివరికి ఈ కాలం ఎక్కడికి తీసుకుపోతున్నది అనేటువంటి దాన్ని చూస్తుంటే, ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అక్కడికి తీసుకుపోతుంది. కానీ ఎవ్వరికీ తెలియదు, ఎక్కడికి అంతిమ స్థానం చివరి మెట్టు ఎక్కడో ఏమిటో సంగతి తెలియదు. చివరికి అంతా అయిపోయేటప్పుడు అక్కడ తెలుస్తుంది. రాక్షస సంహారం చేయాలి, రాక్షస సంహారం చేయటానికి, రావణాసురుని సంహరించడానికి కోసము ఎన్ని దారులు దొక్కుతూ ఉన్నది కాలం, ఎవరికీ తెలియదు. ఎటు మలుపు తిరుగుతుంటుందో తెలియదు. మనం కారు నడుపుతుంటుంటే మీకు అందరికి అనుభవాలు కాబట్టి తెలుస్తుంటుంది అనమాట. రౌండ్ వచ్చినప్పుడు గిర్ర తిప్పుతుంటుంటాడు కారు. నేను అమెరికాలో చూసినప్పుడు గిర్ర తిరుగుతూ ఇటు వస్తుంది, వచ్చి వచ్చి ఇంకొక రోడ్లో కలుస్తుంది. ఆ రోడ్డు కొంత దూరం కలిసి ఇంకొక క్రాస్ రోడ్డు వస్తుంది, రోడ్డు కలుస్తుంది. ఈ క్రాస్ రోడ్డు అంతా కలిసి చివరికి ఒక గంట సేపటికి అసలు ఎక్కడ పోవాలన్నా న్యూయార్క్ దగ్గర పోతుంది. లక్ష్యం ఏమిటి, అక్కడికి పోవాలి. అక్కడికి పోవాల్సిన లక్ష్యానికి ఎన్ని దిక్కులు తిరిగింది ఈ కారు. అట్లనే ఇట్లా ఉంటుంది అనమాట. ఇది ఆ కాలాన్ని అలా అర్థం చేసుకున్నటువంటి వాడికి తెలుస్తుంది అనమాట. అది ఆ కాలం యొక్క వైపరీత్యం ఎంత గొప్ప విశేషంగా ఉన్నదో అని చెబుతూ, ఇక్కడ దీనిలో సంవత్సరము అంటే కాలము, ఆ కాలాన్ని ఎవరు నిర్ణయిస్తున్నారంటే అదిగో మన ఆకాశంలో ఉన్న సూర్య భగవానుడు, ఆయన ద్వారానే సంవత్సరము నడుస్తూ ఉన్నది. ఆ సూర్య భగవానుడే పరమాత్మ. ఆ విషయం చెప్పటానికి, నేనే పరమాత్మనని చెప్పటానికి, పరమాత్మ భగవద్గీతలో కాలః కలయతాం అహం, ఈ కాలస్వరూపుడను నేనేను చెప్పాడు. ఈ కాలము అనేటువంటి నడుస్తున్నది. ఇప్పుడు ఇన్ని గంటలు టైం అయింది, ఇన్ని గంటలు చూడండి ఎంత గొప్పగా విశేషంగా ఉంది. 6 గంటలకు ఫ్లైట్ అంటే కరెక్ట్గా 6 గంటలకు బయటికి వేస్తుంది. ఏమిటి, ఎక్కడి నుంచి వచ్చింది టైం అనేటువంటిది, కాలం అనేటువంటిది? 10 గంటలకల్లా చేరుతుంది, 10 గంటలు అక్కడ చేరుతుంది. ఇది ఏమిటి గొప్ప విశేషమైనటువంటిది, ఏమిటి ఈ కాలాన్ని నిర్ణయించడం ఏమిటి, ఇది ఏమిటి అని ఒకసారి ఆలోచన చేసుకుంటే దీనికి అందటికీ మూలము ఆ పరబ్రహ్మం, ఆదిత్యో బ్రహ్మ, ఆదిత్యో బ్రహ్మ అనమాట. అది విశేషం. 2 దారులు అనేటువంటి విషయం కూడా మనకి తెలిసినటువంటిది. 2 దారులు అంటే అటు ఒకటి ఏమిటనమాట, సూర్యదారి. దీనికి ఒక 2 మాటలు చెప్పాడు అనమాట, శుక్ల కృష్ణ గీతలో.
గీతలో శుక్ల కృష్ణ. శుక్ల అంటేనేమో తెలుపు అని అర్థము, కృష్ణ అంటేనేమో నలుపు అని అర్థం ఇక్కడ అనమాట. ఈ ఒకటేమో చీకటి, ఒకటేమో వెలుగు అని అర్థం అనమాట. ఈ వెలుగు మార్గంలో వెళ్ళేటువంటి వాళ్ళు, చీకటి మార్గంలో వెళ్ళేటువంటి వాళ్ళు అని చెప్తారు. అందుకని చీకటి మార్గంలో అసలు వెళ్ళవాకండి అయ్యా, వెలుగు మార్గంలోనే పోండి అని అసతోమా సద్గమయ తమసోమా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగా అని చెప్పేది. చీకటి మార్గంలో వెళ్ళేటువంటి వాడు మృత్యోర్మా, ఆ మృత్యువు నుండి బయటపడాలి నేను అర్థం అది అని చెబుతూ ఇక్కడ విశేషంగా కూడా ఇక్కడ ఇష్టాపూర్తముల గురించి కూడా చెప్పుకున్నాం. యజ్ఞయాగాదులు, ఇష్టాపూర్తములు ఇవి కూడా చెప్పుకున్నాం. ఇష్టాపూర్తములు ప్రాచీన కాలంలో, ఇప్పుడు తక్కువ మంది కానీ చేసేది, ప్రాచీన కాలంలో తప్పనిసరిగా ఈ ధనవంతులు, రాజులు అందరూ తప్పనిసరిగా ఇష్టాపూర్తాలు చేసేవాళ్ళు. వాళ్ళు ఇష్టాపూర్తాలు చేసి అంతటి గొప్పవాళ్ళు. ఇప్పుడు కూడా కొంతమంది ఇష్టాపూర్తాల్లో చేస్తున్నారు. ముఖ్యంగా గ్రంథ రచన ఒకటి, గ్రంథాలను ప్రింటింగ్ చేయటం ఒకటి, అలానే ఇంకోటి అన్నదానాలు చేయటం, అలానే దేవాలయాలు కట్టించటం, ఇటువంటివి చేస్తూనే ఉన్నారు ఇష్టాపూర్తాలు. వాళ్ళందరూ కూడా చేసినటువంటివి ప్రస్తుత కాలానికి ఏంటంటే సమాజానికి ఉపయోగపడుతుంటాయి, అనేక మంది తరించడానికి ఉపయోగపడుతుంటాయి అర్థం. కాబట్టి ఒక జీవుడు ఉన్నాడు అనుకోండి, ఆ జీవుడు 10 మందిని ఉద్ధరించాలి. ఉద్ధరించకుండా తాను జీవితం తన వరకే గడుపుకున్నాడు అనుకోండి, స్వార్థపరుడు అని అర్థం. అది ప్రతి జీవి కూడా ఇంకొక జీవిని ఉద్ధరించాలి, అది ప్రధానమైనటువంటి జీవుడికి చెప్పినటువంటి విశేషమైన ధర్మం. లేకుండా నీకు నీవో చూసుకుంటున్నావు. కొంతమంది అంటుంటారు ఆయన ఏమంటే ఆయన పని ఆయన చేసుకుని పోతుంటాడండి. కొంతమంది పెద్ద బుద్ధిగా చెబుతుంటారు ఆయన గురించి. చెప్పుకుంటూ చెప్పుకుంటూ ఏమిటయ్యానంటే పిల్లికి బిచ్చం పెట్టాడు. అది ఇప్పుడు అర్థమైందిగా చివరికి. అది అటువంటి వాళ్ళు, ఇటువంటి వాళ్ళందరూ కూడా అధో మార్గంలో వెళ్ళిపోతారు. స్వార్థం అనేటువంటిది ఎంత దూరం వెళ్ళిపోయిందో చూడండి. అట్లా కొంతమంది ఏమో అబ్బో మహా గొప్పవాడండి, ఆయనకేమండి రామయ్య, అసలు పేరు పాపం ఆ నేతి బీరకాయలు చేసేది, అలా అనకూడదు. అసలు ఆ శబ్దమే ఉపయోగించకూడదు, రామయ్య అనే శబ్దమే ఉపయోగించకూడదు. రాముడు ఎంతటి గొప్పవాడు తీసుకొచ్చి ఈ నేతి బీరకాయకి తగిలిస్తుంటారు. అది అందుకని మాట శబ్దం. అందువలన స్వార్థంగా జీవించకూడదు. ఒక జీవుడు ఇంకొక జీవుడిని ఉద్ధరించడానికి చూడాలి. ఉద్ధరించడం అంటే అతను తిరో మార్గంలో ఉంటే పూర్వ మార్గంలో ఉండేటట్టు చేయాలి, అది విశేషం. అలా చేయటానికి జ్ఞానం అనేటువంటిది ప్రధానమైనటువంటిది అని చెబుతున్నారు అనమాట. ఇది అలానే పితరుల మార్గము అనేటువంటిది కూడా ఏమిటంటే భౌతిక జీవితం పట్ల అనురుక్తమైనటువంటి వాళ్ళు మళ్ళీ మళ్ళీ పుడుతుంటారు. అది పితృ మార్గం. భౌతిక జీవనం అనే అర్థం ఏమిటి? సుఖాలు అనుభవించడం, బాగా సంపాదించుకుందాము, సంపాదించుకున్నటువంటి దాన్ని అనుభవించుదాము, కాస్త అనుభవిస్తూ కాస్త మళ్ళీ ఎవరికైనా కాస్త 4 దానం చేద్దాము, ఇది అని అనుకుంటుంటారు. వీళ్ళు పితృ మార్గంలోకి వెళ్ళి మరలా వచ్చి పునరభి జననం పునరభి మరణంలో ఉంటుంటారు. ఇటువంటి వాళ్ళు ప్రస్తుత కాలంలో ఏంటంటే దాన ధర్మాలు చేస్తూ ఇట్లా ఉంటుంటారు అనమాట. వీళ్ళు పితృయాలను మళ్ళీ పుడుతుంటారు అని అర్థం. చివరికి ఏమిటంటే చెప్పేటువంటిది ఏంటంటే బ్రహ్మలోకానికి వెళ్ళటం అనేటువంటి వాళ్ళ యొక్క పర్సంటేజ్ తక్కువ. ఆ బ్రహ్మలోకానికి వెళ్ళేటువంటి వాళ్ళు ఎవరయ్యారంటే కేవలం బ్రహ్మనిష్ఠులు వెళతారు. ఈ బ్రహ్మనిష్ఠులకు ఇవేమీ పట్టదు. అదే మనకు చెప్పేటువంటిది బ్రహ్మసూత్ర భాషల్లోనూ ఉపనిషత్తుల్లోనూ చెప్పేటువంటిది అదే విషయం. బ్రహ్మ మార్గమునకనంటే మోక్ష మార్గమునకు అనగా జ్ఞానం ద్వారా పట్టుకునేటువంటి వాళ్ళు మరలా పుట్టడు, వాడు మోక్షాన్ని పొందుతాడు అని అర్థం అనమాట. ఇది అందుకనే చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థంలో కూడా చివరన మోక్షం అనే మాట ఒకటి వేశారు. ఈ మోక్షాన్ని అందాలి అని అంటే ఎంత దూరం అంటే ఇవన్నీ వదిలించుకోవాలి, అనుభవించినటువంటి వదిలించుకోవాలి. ఈ వదిలించుకోవటం అంటే మరి ఎందుకు చేసేవయ్యా అని అంటే సమాజం నడవాలిగా. గృహస్థాశ్రమ ధర్మం లేకపోతే సమాజం నడవదు. గృహస్థాశ్రమ ధర్మం లేదు, సమాజం నడవదు. కౌటిల్యుడు అర్థశాస్త్రంలో ఏం చెప్పాడనంటే ఊరు బయట ఉన్నటువంటి ఈ సన్యాసుల్ని ఊళ్ళో నుంచి వెళ్ళగొట్టండి రా అని చెప్పాడు. ఎవరు అంటే బౌద్ధ సన్యాసులు. ఎప్పుడో సంగతి ఇది, ఆయన కౌటిల్యుడు అర్థశాస్త్రంలో చెప్పాడు. వాళ్ళు ఏం చెబుతుంటారంటే
ఆ కౌటిల్యుడు ఇది బౌద్ధ సన్యాసులు వేదానికి వ్యతిరేకం వాళ్ళు. యజ్ఞ యాగాది కర్మలు చేయకుండా సరే పో అది అయిపోయింది, ఇష్టపుత్రాలు చేయకుండా ఏమి లేదు, ఏం చేయండి అయ్యా అని అంటే మీరు గుండు కొట్టించుకొని తిరగండి బజార్లు అమ్మితే అని అంటాడు. అది గుండు కొట్టించుకొని తిరగండి అని అంటే అంటే అర్థం ఏమిటి? నీవు గృహస్థాశ్రమం అనేటువంటిది నీకు పనికిరాదు, మా మాదిరిగా అందరూ గుండు కొట్టించుకొని తిరగండి అని అర్థం. వాళ్ళకు ఒక లెక్క ఉంటుంది. పిలక పెట్టుకుంటేనేమో అర్థం వేరు. పిలక పెట్టుకుంటే, గుండు కొట్టించుకొని పిలక పెట్టుకుంటే వాడు వైదిక బ్రాహ్మణుడు. వైదికం అంటే ధర్మ మార్గం, వైదిక మార్గంలో నడుస్తున్నాడు అని అర్థం. అది పిలక లేదనుకోండి వాడికి, వీడు సన్యాసి. సన్యాసులకి పిలక ఉండదు. లేదనమాట. ఇది పిలక ఉంటేనేమో వైదిక ధర్మం ప్రకారంగా యజ్ఞయాగాది కృతులు, దాన ధర్మాలు, ఇటువంటివి, ఈ సంధ్యావందనం చేయడం కార్యక్రమాలు, ఇటువంటి దీనిలో ఉంటాడు. అది ఈ పిలక యొక్క మహత్యం. అది ఈ పిలకలు చిన్న పిలకలు, పెద్ద పిలకలు, ఓహో ఇంకేమో చెప్పి పని లేదు, మనం చూస్తూనే ఉన్న బొమ్మలు వీటిల్లో. అది అనమాట. ఇది ఇక్కడ అందుకని అనమాట. అందుకని ఇక్కడ ఏం చెబుతున్నారంటే మనము రెండు మార్గములు చెబుతున్నారనమాట. కాబట్టి ఏమిటనమాట, గృహస్థాశ్రమ ధర్మం లేనిదే అసలు ఏ మాత్రము నడవదు. కాబట్టి గృహస్థాశ్రమం చాలా ముఖ్యము అని చెప్పటానికి దేవుళ్ళనందరినీ మనల్ని తీసుకొచ్చి పెట్టి, మీరు గమనించారో లేదో, ఏమిటంటే ఒక దేవాలయానికి పోయినాం అనుకోండి, ఆ శివుడు అండి అన్నారు. సరే బాగానే ఉంది, శివుడు ఉంటే సరిపోతుంది కదా. ఆ పక్కన అమ్మవారిని పెట్టాడు. ఈమెందుకయ్యా మరి శివాలయం హెడ్డింగ్ పెట్టావుగా, మరి ఈమెందుకు పక్కన అని అంటే, ఆయన మిసెస్ అండి అని అన్నారు, భార్య అండి అని అన్నారు. మరి భార్య అయితే అప్పుడు ఈ ఎవరిని పట్టుకోవాలి? మేము భార్యను పట్టుకోవాలన్నా అయ్యవారిని పట్టుకోవాలన్నా? ఇప్పుడు ఈ మన ఈ దేవాలయాలు పోతే కాళహస్తి పోయినాం, కాళహస్తీశ్వరుడు శివుడు నమస్కారం బాగా, పక్కన అమ్మవారు. ఆమెతో కొంచెం అటు దూరం పోగానే గణపతి ఉన్నాడు, వినాయకుడు ఉన్నాడు. ఏమంటే ఈయన వినాయకుడు అండి. ఇంకొంచెం అడుగు వేసాం, కుమారస్వామి ఉన్నాడు, ఈయన కుమారస్వామి. ఈ ముందుకు ఉన్నాం, నంది వాహనం ఉంది. ఏంటండి నంది వాహనం ఎత్తులు పెట్టాడు. మొత్తం సమాహారం చేయండి, గృహస్థాశ్రమం. అది ఆ గృహస్థాశ్రమానికి హెడ్ ఎవరు అంటే శివుడు. ఇప్పుడు మన ఇంట్లో ఉంటారంటే నలుగురు ఐదుగురు ఉన్నారు. ఎవరంటే ఈ ఇల్లు ఎవరిదండి? బాలాజీ వారిదండి, ఇల్లు బాలాజీ గారండి అంటారు. అంతేగాని దానిలో ఉన్నటువంటి అందరి పేర్లు ఎవరు చెబుతారు? అది కాబట్టి ఈ దేవుళ్ళందరూ మనకేం చెబుతున్నారు అని అంటే గృహస్థాశ్రమం చెబుతున్నారు. ఈ గృహస్థాశ్రమం అనేటువంటిది సమాజానికి పనికి వస్తుంది అని చెబుతున్నారు అనమాట. అట్లా అనమాట సమాజం నడవాలి ఈ విధంగానే. ఆ గృహస్థాశ్రమంలోనే ధర్మము అనేటువంటిది మొట్టమొదట దాని యొక్క పాదు. అంటే ధర్మం అనేటువంటి దాన్ని నడుస్తూ ఉంటుంటుంది. బ్రహ్మచర్యంలోనూ ధర్మం నడుస్తున్నది, గృహస్థాశ్రమంలోనూ ధర్మం నడుస్తున్నది. ఆ తర్వాత రెండింటిలో కూడా ధర్మం అనేటువంటిది పూసల్లో దారంలాగా వస్తూనే ఉంటుంటుంది. ధర్మాన్ని వదిలి ఏదీ లేదు. కాబట్టి ధర్మమును అవలంబిస్తూనే ఈ ఆశ్రమ ధర్మాలు నిర్వహించాలి అని విశేషమైన కూడా అని. ఇంకా దీనిలో చెప్తున్నాడు, ఇంకా రెండు ఉన్నాయి. పంచపాదం పితరం, ఇది ద్వాదశాతం. ఇది సంవత్సరాన్ని గురించి రేపు మనం పూర్తి చేద్దాము. విశేషాలు ఇంకా ఉంటే అంతలో శుభం భూయాత్. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. ఓం భూయాత్. ఓం